ఇంకా అవసరం లేదు పడేద్దాం అనుకునే జీన్స్ ప్యాంట్ తోటి అందరికీ ఉపయోగపడే మంచి డిఐవై అయితే షేర్ చేస్తాను. ఫస్ట్ కాలి భాగం నుంచి దలసరిపాటు కట్ చేసుకొని అక్కడ నుంచి పైకి 21 ఇంచులు అలాగే వెడల్పు వచ్చేసి 7 ఇంచులు ఉండేలాగా ఒక పీస్ కట్ చేసుకున్నాను. ఇంకొక 3 పీసులు కట్ చేసుకున్నానండి. పొడవు 6 ఇంచులు అలాగే వెడల్పు 7 ఇంచులు ఉండేలాగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ చిన్న పీసులకి పై వైపున మాత్రం ఇలా పైపింగ్ వేసుకోవాలండి. ఫస్ట్ పైనలాగా కుట్టేసుకుని మిగిలిన క్లాత్ వెనక్కి మట్ చేసుకుని కుట్టు వేసేసుకుంటే పైపింగ్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇలాగే మిగిలిన రెండింటికి కూడా వేసేసుకోవాలి. ఇలా నేను 3 రెడీ చేసుకున్నానండి. మీరు కావాలంటే 4 కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా మడత పెట్టేసుకుని ఏదో ఒకవైపు మాత్రం ఇలా వీ షేప్ వచ్చే విధంగా కట్ చేసుకోవాలి. మీకు ఇది వద్దు వేయలేను అనుకుంటే స్కిప్ చేసేయచ్చు, నార్మల్గా ఉంచేయచ్చు. ఇప్పుడు దీనిపైన ఈ పాకెట్స్ పెట్టేసుకుని ఒకదాని తర్వాత ఒకటి వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా లైన్ డ్రా చేసుకోవాలండి. అంటే పాకెట్ ఎక్కడికి వచ్చిందో మనకి తెలుసుకోవడం కోసం లైన్ అయితే డ్రా చేసుకోవాలి. సో ఇక్కడ నేను లైన్ ఎక్కడైతే డ్రా చేశానో ముందు అక్కడైతే స్టిచ్ చేసుకోవాలి 3 కూడా. తర్వాత సైడ్స్ అనేవి జాయిన్ చేసుకోవాలండి. ఇప్పుడు కింద వైపు కూడా పైపింగ్ వేసేసుకుని అదేవిధంగా సైడ్స్ కూడా పైపింగ్ వేసుకోవాలి. పైన వీ షేప్ ఇచ్చాం కదండి, అక్కడ కూడా పైపింగ్ వేసుకోవాలి. మీరు ఏమనుకుంటే స్క్వేర్ షేప్లో వదిలేయండి. అంతేనండి, మంచి డిఐవై అయితే రెడీ అయిపోయినట్టే. ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఫుల్ వీడియో ట్యాగ్ చేశాను, నచ్చితే లైక్ చేయండి.